హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 34వ భాగం. ఏడుస్తున్న రత్నావతిని చూసి అక్కడున్న వారంతా గుమిగుడి ఏం జరిగింది అని ప్రశ్నించారు. రత్నావతి, అయ్యయ్యో, ఏం చెప్పుకుంటాము, నా కూతురే నన్ను ఏట్లోకి దింపింది. మహామునులకు సైతం ప్రత్యక్షం కాని భగవంతుడు దీనికి నాకు ప్రత్యక్షమైతాడా అని ఇంచుకైనా శంకించలేకపోయాను. నా ఐశ్వర్యమంతా ఒక్క రోజులో ఊడ్చుకుపోయింది. తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి గుడ్డలైనా ఉంచలేదు, నివసించడానికి కొంపైనా లేదు. మరికొంతసేపు ఇక్కడుంటే ఈ ఇల్లు దానంగా పొందిన బ్రాహ్మణుడొచ్చి మమ్మల్ని వెళ్ళగొడతాడు. ఇదంతా ఈ విద్యావతే తెచ్చిపెట్టిన అనర్థం అంటూ మళ్ళీ గొల్లున ఏడవసాగింది. ఆ ఏడుపుకి కందర్పుగుడికి తెలివి వచ్చింది. మీరెవరు? నా మనోరమ ఎక్కడుంది? ఈ ఇల్లు ఎవరిది అని అడిగాడు. విద్యావతి తెల్లబోయింది. అలా అంటావేం? అసలు నువ్వెవరువు? ఆ మనోరమ ఎవతే నిజం చెప్పు అని అడిగింది. తాను కందర్పుడు అనే రాజకుమారుడునని మరజింకనెక్కి దేశాటనం చేస్తూ దారిలో ఒక పట్టణంలో మనోరమ అనే రాజపుత్రికను తీసుకొని పయనమై ఊరి బయట తోటలో ఉంచినట్లు చెప్పి ఫలాలు తీసుకెళ్లాలంటూ పలవరించాడు. అప్పుడు విద్యావతి, అమ్మా, నేటితో పని తీరిపోయిందే అంటూ తల్లిని పట్టుకొని ఏడవసాగింది. ఇంతలో లోపల నుంచి పురోహితుడు వచ్చి, అయ్యో, ఇదేమి అమంగళంగా ఏడుపులేమిటి? గృహప్రవేశము పుణ్యాహవాచనం చేసుకోవాలి. శూద్రులు ఇక్కడ ఉండకూడదు. ఈ మేడ వదిలి ఎక్కడికైనా పోండి అన్నాడు. ఆ మాటలు విన్న రత్నావతి, నేను వైకుంఠానికి పోతాననుకొని మీకు ఇల్లు ఇచ్చాను. ఆ ప్రయాణం కాస్త చెడిపోయింది కాబట్టి మేము ఈ ఇంట్లో నుంచి పోవటానికి వీలేదు. మీరు మీ ఇంటికి పొండి. తనకు మాలిన ధర్మం ఉంటుందా అని పలగ్గా అలకపూని ఆ బ్రాహ్మణుడు, ఓహో, నీ దానం మా గొప్పగా ఉందిలే. నిన్ను ఇవ్వమని ఎవరేడ్చారు? నీ వల్ల గృహదానం పట్టానంటూ నన్ను కులంలో నుంచి వెలివేస్తే అందుకు ప్రాయశ్చిత్తంగా గురువుగారికి కొంత సొమ్ము రహస్యంగా ఇచ్చుకున్నాను. ఇప్పుడు నువ్వు దానం ఇచ్చిన వస్తువులన్నీ తిరిగి తెచ్చుకొని అప్పుడు నాకు చెప్పు, ఇది నేను వదిలేస్తాను అన్నాడు. ఈలోగా కందర్పుడికి పూర్తిగా తెలివి వచ్చింది. వీళ్ళని భంగపరచబోయి తానే భంగపడటం తప్పు అనుకొని మెల్లగా లేచేసరికి ఒక మూల చిరిగిపడి ఉన్న జింక కనిపించింది. దీన్నెవరిలా చేశారు అని కోపంగా అడిగాడు. అప్పుడు రత్నావతి, నేనురా, నేను ద్రోహుడా. దీని మూలంగా మా కొంప ముంచి ఇంకా సిగ్గులేక మాట్లాడతావేం? మరజింకనొకదాన్నెక్కి మాకు పంగనామాలు పెడతావా? నిన్నిప్పుడేం చేస్తానో చూడు అంటూ బెదిరించింది. ఓసి, నువ్విటువంటి కారు కోతలు కూసావంటే రాజుతో చెప్పి నీ సిగ కోయించగలను అంటూ అక్కడున్న వారందరికీ తన మీద అనుమానం తగలని విధంగా దీనికంతటికీ ఆ తల్లి కూతుళ్ళ స్వయంకృతాపరాధమే ఇంత చేసిందని చెప్పాడు. ఇచ్చిన దానం తిరిగి పుచ్చుకునే కంటే తామే ఎక్కడికైనా పోయి జీవించడం మంచిదని వారిద్దరూ అనుకున్నారు. కానీ రత్నావతి ఆ పురాన్నేలే నాగదత్తునికి ఫిర్యాదు చేసింది. కందర్పుడు పురోహితుణ్ణి తోడి తీసుకుని దానికంటే ముందే రాజసభకు బయలుదేరాడు. రత్నావతి వాళ్ళని వదలకుండా అనుసరించసాగింది. ఆమె ఫిర్యాదు విన్న నాగదత్తుడు విచారణ ప్రారంభించాడు. అతడు మమ్మల్ని మోసం చేశాడు కనుక మా నష్టాన్ని అతడే భర్తీ చేయాలి అంటూ తామెలా వంచింపబడింది చెప్పింది. కందర్పుడిని ప్రశ్నించాడు రాజు. విచారణకొచ్చిన ఫిర్యాదు చిత్రమైనది కావటంతో చాలామంది పౌరులు రాజసభకు వచ్చారు. కందర్పుడు ఆమె మాటలలో కొంత అసత్యం ఉంది. నేను కందర్ప జనకుడినని విద్యావతికి చెప్పాను. ఆమె పండితురాలు కనుక విష్ణు అనుకున్నదేమో. కందర్ప జనకుడు అనటంలో నా ఉద్దేశము మన్మథ భావాలు కలిగించేవాడని. ఆమె మరో అర్థం తీసుకున్నది. పురాణంలో అలా చెప్పబడి ఉంది కనుక రత్నావతి తనకున్నదంతా సర్వస్వం త్యాగం చేస్తేనే తప్ప ఆమెకు వైకుంఠం ప్రాప్తించదన్నాను. నాది తప్పైతే బ్రాహ్మణుల ఆశీర్వచనాలు తప్పు కావాలి. ఆశీర్వచనాల ప్రకారము వైకుంఠ ప్రాప్తిరస్తు అనగా వైకుంఠం ప్రాప్తించాలి కదా. ఇక నేను ఆమె నుంచి ఒక్క కాసైనా గ్రహించానేమో విచారించండి.
ఈ మాత్రానికే రత్నావతి నన్ను నానా మాటలు ఆడి దేశాటన నిమిత్తం ఎరువు తెచ్చుకున్న నా విలువైన తోలు జింకను చింపేసింది. ఆమె నా జింకను చింపేసిందనటానికి ఆమె ఇల్లు దానంగా పుచ్చుకున్న ఈ పురోహితుడే సాక్షి అని వాదం ముగించాడు. నాగదత్తుడు మనస్సులోనే ఏదో ధ్యానించుకున్నాడు. అతని కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు జాలువారుతూ ఉండగా తుడుచుకొని, రేపటికి తీర్పు వాయిదా వేయటమైనది, ఇప్పుడంతా వెళ్ళి రేపు రండి అని కందర్పుడిని మాత్రం చేయి పుచ్చుకొని ఆపి తన అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. అతనితో పాటు నడుస్తున్న కందర్పుడు, ఆహా, ఈ రాజకుమారుడెవడో గాని నన్నింత గౌరవంగా తీసుకువెళ్తున్నాడే అని మనసులో అనుకున్నాడు. అతడిలో మనోరమ పోలికలు కనబడ్డాయి కందర్పుడికి. రకరకాలుగా ఆలోచిస్తూ అతడితో పాటు మందిరంలోకి వెళ్ళాడు. నాగదత్తుడు అతడిని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళి ఒక బంగారు ఆసనంపై కూర్చోబెట్టి, అయ్యా, తమరిదే దేశము? అసలు మీ పేరేమిటి? ఆ రత్నావతిని అలా వంచడానికి కారణమేమిటి? మీకు సంతానం ఉందా? నిజం చెప్పండి. నన్ను మీ పుత్రుడిగా భావించండి. మనోరమని తలుచుకొని విచారించారు దేనికి? ఆమె ఎవరు? మీ వృత్తాంతం విన వేడుక అవుతోంది అంటూ మృదుమధురంగా అడిగాడు. అతడి మాటలు విన్న కందర్పుడికి ఆనందం కలిగింది. జరిగిందంతా పొల్లు పోనివ్వక దాచకుండా చెప్పాడు. అప్పుడు నాగదత్తుడు ఒక ఉత్తరం రాసి పరిచారిక చేతికిచ్చి లోపలికి పంపాడు. లోపల నుంచి ఒక స్త్రీ తడబడుతూ వచ్చింది. నా భర్త ఎక్కడా అంటూనే కందర్పుడిని చూసి అతని పాదాల మీద పడింది. కందర్పుడు తెల్లబోయి, ఇదేం చోద్యం? ఈమె ఎవరు? నన్ను భర్తగా తలుస్తున్నదేం? సుభద్ర కాదు గదా? అయినా ఆమె ఇక్కడికేలా వస్తుంది? ఒకవేళ మనోరమేమో. నాకు అంత భాగ్యమా? అయ్యో, నా పాదాల మీద పడిన ఈ స్త్రీ ముఖాన్ని తల వెంట్రుకలు కప్పేసి ఉన్నాయి, గుర్తుపట్టలేకపోతున్నాను అనుకుంటూ, ఆర్య, ఈ కాంత ఎవరో తెలియటం లేదు, గుర్తులు చెప్పు, నీకామె ఏమైతుంది అని అడిగాడు. అయ్యో తండ్రి, ఇంకా తెలియలేదా? ఈమె నీ వల్ల ఆనాడిక్కడ విడువబడిన మనోరమ. నేను నీ పుత్రుడనే. దైవకృప వల్ల ఆపదలన్నీ గడిచాయి అన్నాడు నాగదత్తుడు. ఏమేమి? ఇది కల కాదు కదా? నిజమే అగుగాక. ముఖం ఎత్తి చూపించు ప్రేయసి అంటూ ఆమెను కౌగలించుకొని, నేడెంత సుదినం అయ్యారే కాలమహిమ, వస్సా ఇట్రా అని కొడుకును చేరబిలిచి, విధిరాత ఎన్ని రీతిలో గదా, నీకు ఈ రాజ్యం ఎలా వచ్చింది అంటూ కొడుకుని, మనోరమ, నేను తిరిగి రాకపోవటంతో నన్ను కృతజ్ఞుడిగా భావించావా? దైవయోగం వల్ల నాకు అప్పుడు అలాంటి బుద్ధి పుట్టింది. నిన్నిలా వదిలి వెళ్ళాక జరిగిందంతా చెప్పు, నాకు ఆతృతగా ఉంది అని భార్యను అడిగాడు కందర్పుడు. ఆమె కన్నీళ్లు తుడుచుకుని ఇలా అంది. నాగదత్తుని కథ. ప్రాణేశ్వర, వినండి. మీరు పళ్ళు తెస్తారంటూ పట్నంలోకెళ్ళి ఎంతకు తిరిగి రాకపోవడంతో నేనా చెట్టు కింద కూర్చొని పరిపరి విధాల ఆలోచిస్తూ, ఎవరైనా అటు వచ్చి అలికిడి అయితే చెట్టు చాటుకుపోయి దాక్కుంటూ సాయంకాలం వరకు ఎదురుచూశాను. అప్పటికి నిరాశ చేసుకొని మనస్సు భయంతో జల్లుమంటుంటే ఇలా అనుకున్నాను, నా భర్త ఎక్కడో ఏదో ఆపదలో చిక్కుకొని ఉండవచ్చు, లేకపోతే ఇంతసేపు నన్నిక్కడ ఒంటరిగా వదిలి ఉండగలడా? ఇక రాడు. ఏం చెయ్యాలి నేను? అసలు ఇది కల నిజమేనా? నేను నా అంతఃపురాన్ని దాటి ఇక్కడికి ఎలా వచ్చాను? నాకెలాంటి దురవస్థ సంభవించింది? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరితో చెప్పుకోవాలి? నన్ను రక్షించేవారెవరు అనుకుంటూ, మీరు వెళ్ళిన దారిలో ఎవరొస్తున్నా మీరే కాబోలునని కాకపోయేసరికి నిట్టూర్చి చాలాసేపు దుఃఖించాను. సాయంకాలమైంది. మొండి ధైర్యం తెచ్చుకున్నాను. పట్టణంలోకి పోవాలని నిశ్చయించుకున్నాను. ఒంటి మీది నగలన్నీ మూటగట్టాను. మీరు వెళ్ళిన దారినే 10 అడుగులు నడిచేసరికి ఒక ముసలిది వేశ్యమాత కనిపించింది. ఆమె రోదిస్తోంది. ఆమె దగ్గరికి వెళ్ళి, అవ్వా, ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? చీకటి పడుతోంది, పట్టణంలోకి రావా అని అడిగాను. అవ్వ నన్ను కన్నెత్తి చూసి, అయ్యో తల్లి,
నన్ను ఓదార్చడానికి నువ్వు మళ్ళీ ఇట్లా వచ్చావా అని ఆక్రందనలు చేస్తూ నా మీద పడి నన్ను కౌగలించుకుంది. నేను భయపడి, అమ్మా, నేనెవరనుకుంటున్నావో, నేను నీ దాన్ని కాదు, ఎవరి కోసం ఏడుస్తున్నావు, నీ వృత్తాంతం ఏమిటో చెప్పు అని అడిగాను. అప్పుడు ఆమె, నేనొక భోగందాన్ని, నా పేరు రుక్మావతి, నాకు కామమంజరి అనే కూతురుండేది, అది అచ్చంగా నీ పోలికే. దురదృష్టవశాత్తు కొంతకాలం క్రితం చనిపోయింది. ఇది దాని శ్మశానం. ఈరోజు అది గుర్తుకు వచ్చి ఇక్కడికొచ్చి ఏడుస్తున్నాను. అది సరే, నిన్ను చూస్తుంటే నా కూతుర్ని చూసినట్లే ఉంది. నీది ఏ ఊరు? మా ఇంటికి ఒకసారి వస్తావా? నువ్వు ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ వృత్తాంతం ఏమిటో చెప్పు అంది అవ్వ. అవ్వా, నేనొక రాకుమార్తెను. కొన్ని కారణాల వల్ల ఈ ఊరు చేరుకున్నాను. నా భర్త దేశాంతరం వెళ్ళాడు. ఈ ఊరు చేరుకున్నాడని తెలిసి చూద్దామని వచ్చాను. నేను 6 మాసాల గర్భవతిని. బంధువులు దూరదేశంలో ఉన్నారు. నన్ను నీచపు పనులకు వినియోగించనంటే నీ వెంట రాగలను అన్నాను నేను. అవ్వ అలాగేనంటూ తన ఇంటికి తీసుకువెళ్ళింది. అంతకంటే గత్యంతరం లేక నేను ఆమె వెంట వెళ్ళాను. ఆమె ఇల్లు చాలా వైభవంగా ఉంది. ప్రాణాలు నిలుపుకోవటం కోసమే ఆహారం గ్రహిస్తూ, మిమ్మల్ని స్మరించుకుంటూ, అతి కష్టం మీద కాలం గడుపుతూ, అప్పుడప్పుడు ఏదో ఒక సాకుతో ఊరి బయటికి వెళ్ళి మీ జాడ కోసం చూస్తూ ఉండేదాన్ని. ప్రయోజనం లేకపోయేది. రుక్మావతి చెల్లెలు రత్నావతి అనే వేశ్య అక్కడికొచ్చి అక్కతో ఏదో గుసగుసలాడేది. వారి వ్యాపార విషయాలు కాబోలు అనుకునేదాన్ని. నాకు 9 మాసాలు నిండి ప్రసవ వేదన ప్రారంభమైంది. అప్పుడు అవ్వ, అమ్మాయి, ప్రసవ సమయంలో కళ్ళకి గంతలు కట్టుకోవడం ఈ దేశాచారం అంటూ నా కళ్ళకి గంతలు కట్టింది. గంతలు విప్పేసరికి నేను రాతి గుండును కన్నానని చెప్పారు. నా పక్కలో ఒక రాతి గుండు ఉంది. గ్రహస్థితి అలా ఉంది కాబోలు అనుకొని దుఃఖం దిగమింగాను. రుక్మావతి, రత్నావతి నన్ను ఓదార్చారు. జీవితేచ్ఛ నాకు అప్పటికీ నశించలేదు. కొన్ని నెలలయ్యాక నన్ను మంచి వస్త్రాలు కట్టుకోమని, అలంకారాలు చేసుకోమని వాళ్ళు బోధించసాగారు. దీనంగా శోకభారంతో నేనుండటం ఇష్టం లేకనే వాళ్ళు అలా నా మీద ప్రేమ కొద్దీ బోధిస్తున్నారనుకొని వారి మాట ప్రకారమే చేయసాగాను. ఒక రోజున రత్నావతి నా దగ్గరికి వచ్చింది. ఎందుకలా ఎప్పుడు విచారంగా ఉంటావు? చక్కని అందం ఉంది, మంచి వయసులో ఉన్నావు. నీ యవ్వనాన్ని వృధా చేసుకుంటావేమి? నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉంటుంది. వయసులో సుఖపడని జన్మదేనికి? మాలో కలిసిపోయావు గనక మాలాగే ఉండాలి. నువ్వు అంటే చాలు, గొప్ప గొప్ప శ్రీమంతులైన విటుల్ని కోకొల్లలుగా రప్పిస్తాను. మాకు వశీకరణోపాయాలు చాలా తెలుసు, అవి నీకు బోధిస్తాను, సుఖపడు అంటూ చాలా బోధ చేసింది. కానీ అవేమీ నా మీద పనిచేయలేదు. నేను అసలు వాటి గురించే ఆలోచించలేదు. ఒక రోజున నాగదత్తుడు పట్టాభిషక్తుడై ఏనుగుపైన ఊరేగుతూ ఉంటే ఆ జనంలో మీరు కనిపిస్తారేమోనని ఆశగా మేడ ఎక్కి తొంగి చూశాను. అతడు నన్ను చూశాడు. వేశ్యావాటికలో ఉన్నందున నన్ను చూసి వేశ్య అనుకున్నాడేమో. ఆ రాత్రి రుక్మమ్మకు కబురు పంపించాడు. ఆ సంగతి ఆమె నాతో చెప్పి, ఇది రాజశాసనం, ధిక్కరిస్తే కష్టాలు పాలైతాము అంటూ బెదరకొట్టింది. ఇంతకాలం నన్ను పెంచి పోషించింది కదా, నా మీద వెచ్చించిన సొమ్ము రాబట్టుకోవాలనుకుంటోంది కాబోలు. ఇంక ఇక్కడ ఉండకూడదు. ఆ రాకుమారుడే వస్తే అతని పాదాల మీద పడి నా వృత్తాంతమంతా చెప్పి నన్ను రక్షించమంటాను. ప్రజల్ని న్యాయంగా పరిపాలించే రాజుకు నా యందు దయ రాకపోతుందా అనుకొని మాట్లాడక ఊరుకున్నాను. నా మౌనాన్ని అది అర్ధాంగీకారంగా భావించింది కాబోలు. అదే రోజు రాత్రి రమ్మని నాగదత్తునికి కబురు చేసింది. అతడు ఒక్కడే రహస్యంగా బయలుదేరాడు. దారిలో నడుస్తూ చూడకనే ఒక ఆవు దూడని తొక్కాడు. ఆ దూడ తల్లితో చెప్పుకొని బాధపడగా, మాతృసంగమం చేయనించిన అదముడికి నిన్ను తొక్కడం ఓ విశేషమా? అతడు కిందు మీదులు చూస్తున్నాడనుకున్నావా అంటూ ఓదార్చింది. వాటి భాష తెలిసి ఉన్న నాగదత్తుడు ఆశ్చర్యపోయి, నేనొచ్చింది వారకాంత ఇంటికి గదా, వారితో మాకు ఏ రీతిన
తల్లి పుత్రుల సంబంధం? ఒకవేళ నేను వలచిన దానిని మా తండ్రి ఉంచుకున్నాడా? వారిద్దరికీ ప్రమేయం వల్ల నాకీ వావి వరుస వర్తిస్తున్నాయా? అలాగైనా వేసలకు ఈ విధంగా వర్తించడం ఎక్కడైనా ఉన్నదా అని వితర్కించుకుంటూ అతడు ఆమెను చేరుకోదలిచాడు. నేను మాసిన చీరలో అలంకారాలు లేకుండా ఓ మూలన కూర్చొని కన్నీరు కారుస్తుంటే అతడు నా వైఖరి గమనించి ఆశ్చర్యపోయి, వేసలు సాధారణంగా విటులను చూసి నవ్వుతారు. నువ్వు అందుకు భిన్నంగా ఏడుస్తున్నావు. పైగా నిన్ను చూస్తుంటే వేసవలే తోచడం లేదు. యథార్థమేమిటో నిర్భయంగా చెప్పు అన్నాడు. అప్పుడు నాకు అతడి మీద పుత్రవాత్సల్యం జనించి హృదయం పులకరించింది. జరిగిందంతా నేను ఆ కుర్రవాడికి చెప్పాను. అప్పుడతడు, అయితే దారిలో ఆవుదూడలు ఆ విధంగా మాట్లాడుకోవటంలోని అంతర్ధానం ఇదన్నమాట అని ఆ వైనం నాకు వివరించాడు. అంతేకాక నేను నిస్సందేహంగా నీ పుత్రుడినే. ఈ రుక్మావతే నిన్ను మోసం చేసి నేను పుట్టగానే నన్ను ఊరి బయట నూతిలో పారేసి నీకు రాతి గుండు పుట్టిందని చెప్పి ఉండాలి. ధర్మకేతుడనే ఈ పట్నపు రాజు ఒకనాడు విహారం నిమిత్తం బయలుదేరి దాహం వేసి ఒక నూతి దగ్గరకు వెళ్ళాడు. నూతిలో నుంచి శిశువు ఏడుపు వినిపించింది. తొంగి చూసి ఆశ్చర్యపోయాడు. పైన ఎండపడకుండా ఆ బాలుడిపైన ఒక సర్పం పడగనే గొడుగులా చేసి సంరక్షిస్తోందట. తర్వాత కథను నాగదత్తుడు అందుకొని ఇలా చెప్పసాగాడు. సంతానం లేని ఆ రాజు నన్ను బయటికి తీయించి నా రూపానికి రాచఠీవికి అబ్బురుపడి సర్పరూపుడై భగవంతుడే తనకు పుత్రుణ్ణి ప్రసాదించాడని భావించి నాగదత్తుడనే పేరు పెట్టి నన్ను పెంచుకోసాగాడు. ఇటీవలనే నాకు పట్టాభిషేకం జరిపి ఆయన తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఒకసారి నాకు నా వృత్తాంతం వివరించి చెప్పడంతో నాకు గతం ఏమిటో తెలిసింది. కాలక్రమం చూసినా మా తల్లి చెప్పినది రాజు చెప్పినది ఒకటే అయింది. నిజం కావాలంటే మా తండ్రి గారి చేతనే చెప్పిస్తాను అన్నాడు నాగదత్తుడు. ఆనాటి నుంచి నేను రాజమాతనై ఇక్కడ మీకోసం ఎదురు చూస్తున్నాను అన్నది మనోరమ. కందర్పుడు ఆశ్చర్యపోయాడు. ఎంత చిత్రం! నాగదత్తుడు తన కుమారుడే, మనోరమకు జన్మించినవాడు. ఆహా, కాలమెంత వేగంగా పరుగులు తీసింది! అసలు నడిచినట్టే లేదు. ఇంతలోనే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఏడాదిలోగానో 6 నెలలలోపునో ఇంటికి వెళ్ళిపోవాలని దేశాటనం మొదలుపెట్టినవాడిని. అక్కడ మా తల్లిదండ్రులు ఎంత విచారిస్తున్నారో. అదీగాక సుభద్ర సంగతి నీకు చెప్పాను కదా, ఆమె నా కోసం ఎంత కుంగిపోతుందో అంటూ నిట్టూర్చాడు కందర్పుడు. ఈలోగా ఇంకొక స్త్రీ అక్కడికి వచ్చింది. కందర్పుడు ఆమె ఎవరా అని ఆశ్చర్యపోతూ ఉండగా మీ ప్రథమ ప్రేయసి సుభద్ర ఈమెనని చెప్పింది మనోరమ. అతని ఆశ్చర్యానందాలకి హద్దు లేకుండా పోయింది. ఈమె ఇక్కడికి ఎలా వచ్చింది అంటూ ఇద్దరినీ చెరో చేత కౌగలించుకున్నాడు. సుభద్ర, నువ్విక్కడికి వచ్చి ఎంతకాలమైంది? ఈ బంధుత్వం ఎలా తెలిసింది? ఇక్కడికి ఎలా రాగలిగావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. సుభద్ర, మీరా మరజింకను తీసుకువెళ్ళిన కొన్ని రోజులకి మా తాత మణివర్మ ఆ గదిలోకి వచ్చి జింకను తీసి చూసి గుండెలు బాదుకుంటూ నన్ను పిలిచాడు. తన పూజాగృహంలోకి నాకు తప్ప ఇంకెవ్వరికీ ప్రవేశం లేనందువలన నన్నే పిలిచి దాని గురించి అడిగాడు. నాకు తెలియదన్నాను. నిజం చెప్పు, నాకు దాంతో చాలా గొప్ప పనులు జరగవలసి ఉన్నాయి. ఎన్నాళ్ల నుంచో ప్రాణప్రదంగా దాచుకుంటున్నాను. నువ్వే దాన్ని తీసి ఉంటావనిపిస్తుంది అంటూ నా చేత అసలు విషయం చెప్పించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. అయినప్పటికీ నేను రహస్యం వెల్లడించలేదు. దాంతో అతడు చాలా కోపగించి నన్ను చేరపిలిచి ఏదో మూలిక నా తల వెంట్రుకల్లో ఉంచి, సుభద్ర, నువ్వీ జింక సంగతి తెలిసి చెప్పలేకపోయావో ఇప్పుడే చిలకవైపోతావు, ఆలోచించుకో అని ఆఖరి అవకాశం ఇచ్చాడు. అయినా నేను నిజం చెప్పలేదు. ఆ మూలిక ప్రభావం ఏమిటో గాని ఆ క్షణంలోనే చిలకనైపోయాను, ఎగరసాగాను. అప్పుడు మా తాత విచారిస్తూ, సుభద్ర రా, నీ చిలక రూపం తొలగించి మళ్ళీ నీ రూపం నీకొచ్చేలా చేస్తాను అని పిలిచాడు. కానీ నాకు అలాంటి క్రూరుడి దగ్గర ఉండటం ఇష్టం లేక దూరంగా పారిపోయాను.
అలా ఎగురుకుంటూ వెళ్ళి ఒక చిలకల గుంపులో కలవబోయాను. మొదట్లో అవి నన్ను చేరనివ్వకపోయినా కొద్ది రోజుల్లో అవి నన్ను తమలో కలవనిచ్చాయి. 10 రోజుల దాకా నాకు మనుష్య జాతికి చెందిన జ్ఞానం ఉంది. దాంతో నేను మీ దేశం వెళ్ళి మీ అంతఃపురంలో చూశాను. మీ తల్లిదండ్రులు నిద్రాహారాలు మాని మీ మీద బెంగపడ్డారు. మీరు దేశాంతరాలు పట్టి తిరుగుతున్నారని విని నేను కొన్ని చిలకల్ని తోడు తీసుకొని చాలా దేశాలు గాలించాను. అప్పటికి నాకు జాతి జ్ఞానం పోయింది. ఏమేం చేశానో, ఎక్కడెక్కడ తిరిగానో ఏమీ తెలియని స్థితిలో పడిపోయాను. ఒకనాడొక అరణ్యంలో తిరుగుతూ ఉంటే పొదల రాపిడికి నా తలలోని మూలిక జారి పడిపోయింది కాబోలు. నాకు పూర్వపు రూపం వచ్చేసింది. మళ్ళీ సుభద్రగా మారిపోయాను. పూర్వ వృత్తాంతం అంతా జ్ఞాపకం వచ్చింది. నలుమూలలా చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. దైవమే నన్ను ఈ అరణ్యంలో పారేసి శాప విమోచనం కలిగించినాడు. చిలకగా ఉన్నా బాగుండేది. ఇప్పుడెక్కడికి పోగలను? ఒకవైపు అడవి జంతువుల అరుపులకి గుండెలు అదురుతున్నాయి అనుకుంటూ ఆ అరణ్యంలో నుంచి బయటపడే దారి వెతుకుతూ ఉంటే ఓ అడవి పందిని తరుముతూ విల్లమ్ములు ధరించిన వీరుడొకడు గుర్రం మీద ఆ దిశగా వస్తున్నాడు. అంతటి మహారణ్య మధ్యాన మనిషి కనిపించినందుకు నేను మహదానందపడుతూ రక్షించండి, రక్షించండి అంటూ దీనంగా ప్రార్థించాను. అతడు నా దగ్గరగా గుర్రాన్ని ఆపి, ఈ అరణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు? తల్లిదండ్రులెవరు, భర్త ఎవరు అని ప్రశ్నించాడు. నేను ఏమీ దాచకుండా నా వృత్తాంతం అంతా చెప్పుకున్నాను. అంతా విన్న అతడు, తల్లి భీతి చెందకు, నేను కందర్పుడి కొడుకునే. నా పేరు నాగదత్తుడు. నా తల్లి మనోరమ. నేను ఆయన కోసమే వెతుకుతున్నాను అంటూ తన గురించి చెప్పి నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. ఆనాటి నుంచి మనోరమ నన్ను సోదరిలాగే చూసుకుంటోంది. నేను మీ రాకకై ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాను అని ఆశ్చర్యాద్భుతదాయకమైన తన కథ వినిపించింది. ఆ రాత్రి వాళ్ళంతా ఎంతో ఆనందంగా గడిపారు. మర్నాడు నాగదత్తుడు తండ్రి అనుమతితో రత్నావతిని సభకు పిలిపించి అది చేసిన దుర్మార్గాలన్నీ ప్రజల నోట చెప్పించి, ఓసి, నీకు వైకుంఠం కావాలా? కందర్పుడికి గల దయాదృష్టి వల్ల అది ఆయనకి సాధ్యం కాకపోయింది. నేను పంపుతాను చూడు అంటూ తండ్రి చేసిన ప్రతిజ్ఞ చెల్లించడానికి సిద్ధపడ్డాడు. ఆ ప్రకారమే నున్నగా దాని తల గొరిగించి వికృతంగా తయారు చేయించి గాడిద మీద ఎక్కించి, రత్నావతి వైకుంఠానికి పోతుంది చూడండహో అంటూ చాటింపు వేయించి వీధులన్నీ తిప్పండి అని భటులను ఆజ్ఞాపించాడు. విద్యావతి గుణవంతురాలే అని కందర్పుడు చెప్పగా ఆమెకు కొంత ధనం ఇచ్చి సాగనంపాడు. ఇది గోప, గాడిదపై ఊరేగిన స్త్రీ కథ. నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా అని ప్రశ్నించాడు మణిసిద్ధుడు. త్రికాలవేది అయినా మీరు కథ చెప్పాక ఇంకా సందేహమా? అయితే ఒక్క ప్రశ్నకు జవాబు ఇవ్వండి. కందర్పుడు భార్యాపుత్రులతో తమ దేశం వెళ్ళిపోయాడా లేక అక్కడే ఉన్నాడా అని అడిగాడు గోపకుమారుడు. గురువు సౌనకుడిలాగే నువ్వేది వదలవు కదా. సరే విను. కందర్పుడు తల్లిదండ్రులను తలుచుకొని ఆ మర్నాడే భార్యాపుత్రులతో మహావైభవంగా బయలుదేరి కుంభకోణం వెళ్ళి తన కోసం బెంగ పెట్టుకున్న తల్లిదండ్రులకు సంతోషం కలిగించాడు. కందర్పుడి రెండో భార్య అయిన సుభద్ర కూడా సకల సుఖాలు పొందింది. కందర్పుడు పట్టాభిషక్తుడై కొన్నాళ్ల తర్వాత కొడుకును తన రాజ్యానికి రప్పించుకొని బాధ్యతలు అప్పగించాడు అని సందేహం తీర్చడంతో అప్పటికి తృప్తి చెందాడు గోపాలుడు. కాశీ మజిలీ కథలు 34వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.